చిన్నప్పటి నుంచి మనం ఒక మాట బాగా వింటుంటాం, ఇప్పటికీ వింటూనే ఉంటాం. ఏదైనా విషయంలో బాగా నవ్వుతున్నాం అనుకో, ఎక్కువ నవ్వకు, తర్వాత ఏడవాల్సి వస్తుంది అనేస్తారు. ఇది ఎవరు చెప్పారో తెలియదు గానీ ఆ ఒక్క మాట చాలా మంది బుర్రలో అంత గట్టి కూసుంది. అది గుర్తొచ్చినప్పుడల్లా సంతోషంగా ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండని. ఫ్రెండ్స్ తో నవ్వుతూ ఉంటాం, ఇంట్లో అందరం బాగుంటాం, జీవితం కొంచెం అట్లా హ్యాపీగా నడుస్తూ ఉంటది. అప్పుడే బుర్రలో మూల నుంచి నెడుతూ ఉంటది, ఇంత బాగా జరుగుతుందంటే ఏదో చెడు జరగబోతది అని. కొన్నిసార్లు కష్టాలు ఉన్నందుకు కాదు, కష్టాలు లేనందుకే ఎక్కువ భయపడతాం. ఇంత ప్రశాంతంగా ఉందంటే తుఫాన్ వచ్చే ముందు నిశ్శబ్దమేమో అని మనల్ని మనమే ఎక్కువ భయపెట్టేసుకుంటాం. ఎందుకంటే చాలా మంది జీవితంలో ప్రశాంతత కంటే కష్టాలే ఎక్కువ చూసారు. అందుకే బాధకు బాగా అలవాటు పడిపోయాం. సంతోషం వస్తే కొత్తగా అనిపిస్తుంటది, కొత్తగా అనిపించిన ప్రతిదీ ప్రమాదమే అనిపిస్తుంది. అందుకే ఎవరైనా మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించినా ఇంత మంచిగా ఎందుకున్నాడు, ఏదో తేడా ఉంటదేమో అనిపిస్తుంటది. అన్ని బాగున్నా ఇది ఎక్కువ రోజులు ఉండదు అని మన మనసే మనల్ని భయపెడతాం. ఏదన్నా ఒక రోజు టెన్షన్ లేకుండా నిద్రపోయినా సరే రేపేదో జరగబోతుంది అని అనిపిస్తుంటది. కానీ ఒక్క నిజం చెప్తామా, ప్రతి నవ్వు వెనక ఏడుపు రావాల్సిన అవసరం అస్సలు లేదు. ప్రతి మంచి రోజు వెనకాల చెడు రోజులు అన్ని టికెట్ బుక్ చేసుకుని ఉండవు. కొన్నిసార్లు మన లైఫ్ బాగుందంటే అది నిజంగా బాగుంటుందని అర్థం, అంతే. అందుకే ఈ రోజు మీకు నవ్వు వచ్చింది అనుకో, మనస్ఫూర్తిగా నవ్వగలిగితే నవ్వండి, ఎంజాయ్ చేయగలిగితే ఎంజాయ్ చేయండి. రేపేమవుతుందో అని ఈ రోజున్న సంతోషాన్ని మాత్రం అస్సలు పాడు చేసుకోవద్దు. ఏడుపు వచ్చినప్పుడు ఏడవండి, కానీ ఇంకా ఏడుపే రాకముందే ఏడవాల్సి వస్తుందేమో అని ముందే ఏడవద్దు. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు ఎలా బతకాలో జీవితం మనకు నేర్పిస్తుంది, కానీ సంతోషం వచ్చినప్పుడు దాన్ని భయపడకుండా ఆస్వాదించడం అది మనకు మనమే నేర్చుకోవాలి. ఏమంటారు? చలో.